హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ లో కొంత సెల్ ఆఫ్ చూసాం. దీనికి మేజర్ రీజన్స్ మనం నిన్న మాట్లాడుకున్న సేమ్ రీజన్స్ అండి. మనకి కంప్లీట్ గా ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో మిక్స్డ్ సెంటిమెంట్స్ కనిపిస్తుంది. పర్టికులర్ గా యూఎస్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ట్యాక్స్ అప్డేట్స్ ఉన్నాయో ఇవి మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేస్తున్నాయి. అండ్ దాంతో పాటు యూఎస్ అండ్ చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్ అనేది స్టిల్ ఇంకా ఆన్ గోయింగ్ లో ఉంది. ప్రీవియస్ గా ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ జరుగుతున్నట్టు మనం వినపడినా సరే ఇప్పటికీ ఆ నెగోషియేషన్స్ కొంత ఫెయిల్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ వీక్ లో యుఎస్ గవర్నమెంట్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్ కంపెనీస్ మీద ట్యాక్స్ రేట్ 25% నుంచి డబుల్ చేసి ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్స్ ఉన్న మిక్స్డ్ సెంటిమెంట్స్ వల్ల మన మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కొంత సెల్ ఆఫ్ అయితే విట్నెస్ చేస్తాం. సో దీని తగ్గట్టుగా రేపటి మార్కెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఒకసారి నిఫ్టీ ఓపెనింగ్ సినారియోతో మాట్లాడుకుందాం అండి. నిన్న మనం ఎగ్జాక్ట్ గేమ్ ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ క్రూషియల్ లెవెల్ ఉందో 24,700 ఈ లెవెల్ పైన అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అయితే అప్పుడు మనం బై సైడ్ వెళ్దాం అనుకున్నాం. కానీ మార్కెట్ ఓపెనింగ్ మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోనే మీకు బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. అంటే ప్రైస్ ఆ లెవెల్ ని క్రాస్ చేసింది కానీ ప్రైస్ ఆ లెవెల్ పైన సస్టైన్ అవ్వలేకపోయింది. ఇలా బ్రేక్అవుట్ ఫెయిల్ అయినప్పుడు జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూసే సినారియో ఇమీడియట్ సెల్ ఆఫ్స్ అనేది ఎక్కువగా జరుగుతాయి. సో మీరు కూడా ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. సో జనరల్ గా మనం ఇది ఒక సపోర్ట్ ఆర్ ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం. సో జనరల్ సైకాలజీ మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ క్లియర్ గా బ్రేక్అవుట్ కనుక జరిగితే ఇక్కడ మనం బై ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం, రైట్? ఒకవేళ ఈ బ్రేక్అవుట్ కనుక ఫెయిల్ అయ్యి మార్కెట్ కనుక అగైన్ బ్యాక్ టు జోన్ వస్తే అక్కడ నుంచి ఇమీడియట్ సెల్ ఆఫ్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ దగ్గర మనం రివర్స్ డైరెక్షన్ నథింగ్ బట్ పుట్ ఆప్షన్స్ బై చేసుకోవడం, లేదు అనుకుంటే సో దాని తగ్గట్టుగా బేర్ కాల్ స్ప్రెడ్ లాంటి స్ట్రాటజీస్ యూస్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి ఈ లెవెల్ ఎంత బాగా వర్క్ అయిందో చూసుకోండి. 24,700 నిన్న మాట్లాడుకున్నాం క్రూషియల్ లెవెల్ అని. ఈ లెవెల్ ఫెయిల్ అయింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఇదే లెవెల్ దగ్గర రీటెస్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ రివర్సల్ ఫేస్ చేసి మార్కెట్ అక్కడ నుంచే ఫాల్ అయింది. సో కంప్లీట్గా లైక్ నిన్న మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్ అండ్ ఈరోజు ఓపెనింగ్ అండ్ తర్వాత రీటెస్ట్ అప్పుడు కూడా కంప్లీట్ 24,700 దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి రేపటి ట్రేడ్ ప్లాన్ అప్పుడు కూడా మనం ఇదే 24,700ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మీన్ వెల్ 24,500 అనేది మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. సో 24,500 సపోర్ట్ అండ్ 24,700 రెసిస్టెన్స్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్. మరి రేపటికి ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి విత్ ఓవరాల్ డేటా కూడా చెక్ చేసుకుందాం. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈవెన్ దో మార్కెట్ రికవర్ అయినా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉంది. కాల్ సైడ్ మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓవరాల్ సైడ్ కాల్ సైడ్, పుట్ సైడ్ కూడా లైక్ కంపేర్ టు దీంతో కొంచెం లోవెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు సినారియో కూడా అలాగుంది. ఈ రోజు ఓవరాల్గా కాల్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 31 lakh వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ పుట్ సైడ్ 15 lakh చేంజ్ వరకు మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అండ్ ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు కంప్లీట్గా కాల్ సైడ్ బిల్డ్ చేశారు, కాల్ సైడ్ యాడ్ చేశారు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ సైడ్ ఎగ్జిట్ అయిపోయారు. సో ఈ రోజు మార్కెట్ మొమెంటం తగ్గట్టు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా డామినేటింగ్ మొత్తం కూడా కాల్ సైడ్ ఉంది. ఇప్పుడు ఒకసారి పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ పీసీఆర్ రేషియో 0.5 వస్తుంది. సో 0.5 ఈజ్ ద సెల్లింగ్ సెంటిమెంట్. కానీ ఎప్పుడైతే మార్కెట్ 0.5 అంతకంటే తక్కువ వెళ్ళిపోతుందో మనం దాన్ని ఓవర్ సోల్డ్ రీజన్ కింద కన్సిడర్ చేస్తాం. ఈవెన్ దో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కదా అని మనం డైరెక్ట్గా 24,500 డౌన్ సైడ్ బ్రేక్ అయితే చాలామంది డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేయొద్దు. బికాస్ యాజ్ పర్ డేటా మనకి మార్కెట్ ప్రెసెంట్ ఓవర్ సోల్డ్ రీజన్లో ఉంది. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రేపటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను 2 సైడ్స్ ప్లాన్ చేసుకుంటానండి. సో ఫస్ట్ థింగ్, ఒకవేళ మార్కెట్ కనుక నాకు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ బ్రేక్అవుట్, ఫస్ట్ 15 మినిట్స్లో మనకు క్లియర్ బ్రేక్అవుట్ వచ్చినా ఇమీడియట్గా మీరు ట్రేడ్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే మీకు ఇంత ముందు చెప్పినట్టు పీసీఆర్ స్టిల్ 0.5 ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్సల్ జరగవచ్చు. మరి మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసి ఇంకా ఫాలో అవుతున్నట్లయితే మనం దాన్ని మిస్ అవుతామా అంటే లేదండి. మనం ఇంకొక సెకండరీ ప్రికాషన్ నథింగ్ బట్ ఒక సెకండరీ కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది, అప్పుడు బ్రేక్అవుట్ అయినాక ఈవెన్ దో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు 2 సినారియోస్ జరుగుతాయి. ఐదర్ మార్కెట్ కొంత డౌన్ సైడ్ వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుంది, అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు.
దీన్ని అవాయిడ్ చేయండి. ఈ ఇమీడియట్ బ్రేక్అవుట్ని అవాయిడ్ చేసి ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ని ట్రేడ్కి తీసుకోండి. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, ఒక కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళి ఈ పాయింట్ నుంచి కనుక మళ్ళీ రివర్సల్ వస్తాయి. ఈరోజు చూడండి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు రివర్సల్ వచ్చింది కదా. ఇదే సినారియో కనుక మీకు కనిపిస్తే అప్పుడు మళ్ళీ మీరు సెల్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ పుట్ ఆప్షన్, డైరెక్షనల్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు. సో అంతేకాని కంప్లీట్ డైరెక్ట్ బ్రేక్అవుట్స్లో మాత్రం మీరు 100% రేపు ట్రేడ్ చేయొద్దు. బికాస్ ఆఫ్ ది మార్కెట్ ఓవరాల్ నెగిటివ్ సెంటిమెంట్, అంటే ఓవర్ సోల్డ్ సెంటిమెంట్లో ఉంది. నెగిటివ్ అయినా సరే ఓవర్ సోల్డ్లో ఉంది కాబట్టి ఓవర్ సోల్డ్లో ఎవరు సెల్ చేయరు, ఓవర్ బాట్లో ఎవరు బై చేయరు. అది బేసిక్ మినిమం కామన్ సెన్స్. సో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ రేపటి మార్కెట్లో మనం అవాయిడ్ చేయాల్సిన రీజన్ కూడా ఉంది. ఇక్కడ టెక్నికల్గా చూసుకోండి, మీకు ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి ఈ బాటమ్ దగ్గర నుంచి 24,600 లైక్ ఈ 100 పాయింట్స్ రేంజ్ని నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేయండి. ఈ జోన్లో మీరు ట్రేడ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసే సినారియో ఏది లేదు కాబట్టి దిస్ ఇస్ కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. సో వీ కెన్ ఓన్లీ బై, లైక్ మనం ఒకేలా డౌన్ సైడ్ సెటప్ చెప్పాను, బై సైడ్ వెళ్ళాలనుకుంటే దీన్ని అవాయిడ్ చేసి ఇక్కడ ఎలాగో మీకు డబుల్ బాటమ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కాబట్టి ఇది బ్రేక్అవుట్, అప్ సైడ్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, లేదనుకుంటే బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ రేపు వెన్స్డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ మనకి మార్కెట్లో మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, చాలా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్షనల్ అప్ సైడ్ అయితే కాల్ ఆప్షన్ బై చేయడం, డౌన్ సైడ్ అయితే పుట్ ఆప్షన్, ఈ రెండింటిని అవాయిడ్ చేసి దాని తగ్గట్టుగా స్ప్రెడ్స్ తీసుకోండి. అట్లీస్ట్ మార్కెట్ డైరెక్షన్ మూవ్ అవ్వకపోయినా అక్కడెక్కడ కన్సాలిడేషన్ జరిగిన స్ప్రెడ్స్ నుంచి మీకు ఎంతో కొంత ప్రీమియం డికే జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇండియా విక్స్ కూడా ఈరోజు కూల్ ఆఫ్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 16.4 రీజన్కి వచ్చేసింది. సో ప్రీమియమ్స్ కూడా ఫాస్ట్గా డికే అవుతుంది కాబట్టి స్ప్రెడ్స్ ఆర్ షార్ట్ స్ట్రాటజీలా షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీస్ రేపటికి కంఫర్టబుల్గా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి బెటర్ ఉంటుంది నిఫ్టీలో. సో దిస్ ఇస్ ద ట్రేడ్ సెటప్ ఇన్ నిఫ్టీ అండి. విల్ మూవ్ ఆన్ టు సెన్సెక్స్, కూడా సేమ్ సెటప్ అండి నిఫ్టీ లాగే. సో లైక్ మార్కెట్ నిన్న ఏదైతే క్రూషియల్ లెవెల్ అనుకున్నామో అక్కడ ఫెయిల్ అయింది, కంప్లీట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈవెన్ సెన్సెక్స్లో కూడా ఇమీడియట్ బ్రేక్అవుట్ని డౌన్ సైడ్ అవాయిడ్ చేద్దాం. రీటెస్ట్ దగ్గర మనం మళ్ళీ సెల్ చేయడానికి ట్రై చేద్దాం, లేదా బ్రేక్అవుట్ తర్వాత ఒక కన్సాలిడేషన్ మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుందాం. అండ్ సెన్సెక్స్లో కూడా ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే దిస్ ఈస్ ద క్రూషియల్ లెవెల్ 81,000, ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఈవెన్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ బ్రేక్ అవ్వాలంటే 24,600 క్రాస్ చేస్తే వెళ్ళాలని చెప్పాను కదా. బట్ దాంతోపాటు నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా మీరు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ రోజు స్వింగ్ హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్తో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది పుట్ ఆప్షన్ సైడ్ క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. అలా కాకుండా పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ కాల్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక న్యూట్రల్ ఉండి ఎలాంటి చేంజ్ లేకపోతే అలాంటి మార్కెట్లో కూడా మీరు అప్ సైడ్ వెళ్ళకూడదు. బికాజ్ మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళిపోతుంది, అంటే స్ట్రాటజీ సిమిలారిటీస్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి అక్కడక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది, ఇక్కడ ప్రీమియం డికే జరుగుతుంది. కానీ అంటే బయర్స్కి, డైరెక్షనల్ ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి మార్కెట్ పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే కాల్ ఖచ్చితంగా తగ్గాలి. అందుకని న్యూట్రల్ ఉందంటే అలాంటి మార్కెట్స్ కూడా అవాయిడ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సెటప్ ఫర్ సెన్సెక్స్ అండి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చాలా క్లియర్గా బ్యాక్ టు జోన్ వచ్చేసిందండి. సో లైక్ ఇది మనం నిన్న క్లియర్గా 56,000 బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళాలనుకున్నాం. అగైన్ మనకి అది ఫెయిల్ అయిపోయింది బ్రేక్అవుట్, మళ్ళీ రీటెస్ట్, మళ్ళీ కరెక్షన్. సో ఈ లో పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే మీరు బ్యాంక్ నిఫ్టీ ఎలాగో మంత్లీ ఎక్స్పైరీ, ఇది వీక్లీ ఎక్స్పైరీ కాదు కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇమీడియట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ని మీరు ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, జోన్ 6 మనకి మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. సో దాని నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్ న్యూస్. నథింగ్ బట్ 25 బేసిస్ పాయింట్స్లో రెపో రేట్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా షూట్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీన్ వైల్ మార్కెట్ కనుక రేపు 4th and 5th ఈ 2 days ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మార్కెట్ ఈ కరెక్షన్ మోడ్లో జస్ట్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి ఇమీడియట్ బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే క్లియర్గా 56,000 ఈ లెవెల్ పైన క్రాస్ అయ్యేంత వరకు మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండి. మోస్ట్లీ రేపు ఆప్షన్ బయింగ్, డైరెక్షనల్ అంటే నేకెడ్ బయింగ్ స్ట్రాటజీస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ డైరెక్షన్ క్లారిటీ ఉన్న స్ట్రాంగ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ నేకెడ్ బయింగ్ స్ప్రెడ్స్ తీసుకుంటే మనకి కొంత విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్? సో అండ్ ఈ రోజు మార్కెట్లో మనం మాట్లాడుకోవడానికి పెద్దగా న్యూస్ అయితే ఏమి లేదండి. సో కంప్లీట్ గ్లోబల్ మార్కెట్స్ ఉన్న మిక్స్డ్ సినారియోస్ వల్ల మనకి మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ టెంపరీ సినారియో. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, రైట్? సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మాకు సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.